అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ బాతుల గురించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఒక అన్న ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ మన హనుమకొండ దగ్గర బాతులు పెంచుతున్నాడు. ఆయనని పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. అలాగే ఇది ఫస్ట్ నా ఇంటర్వ్యూ అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అన్న నమస్తే అన్న, మీ పేరు అన్న? నా పేరు గోపి అన్న. గోపి, మీ ఎక్కడన్నా ప్రాపర్ వచ్చేసి? మాది ఒంగోలు అన్న. ఒంగోలు అంటే మీ బిజినెస్ ఇదే అన్న? బాతు బాతు పిల్లలే. ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారన్న? మేము ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ మన. అంటే ఎట్లా ఈ బాతు పిల్లలు తెచ్చి పెంచడమేనా? పిల్లలు తెచ్చి పెంచుతాం. 4 నెలలు పెంచుతాం. 4 నెలలు పెంచుతారు, తర్వాత అమ్మేస్తారు. అంటే ఎక్కడికి వెళ్తున్నాం మార్కెట్ ఎక్కువ? ఒడిశా, జార్ఖండ్, యూపీ. ఒరిస్సా, జార్ఖండ్, యూపీ, తమిళనాడు. అంటే మామూలుగా వీటికి దానం ఇస్తారన్న మీరు? చిన్నప్పుడు ఒక నెల రోజుల తర్వాత వడ్లు అవి మేస్తాయి. పొలాలు కోసిన తర్వాత పొలాల్లో మేస్తాయి. అంటే ఇప్పుడు మన వీటికి ఏమన్నా ఇన్ని వేలు పెంచుతున్నారు కదా, మరి ఇంజెక్షన్స్ ఏమైనా ఇస్తారా? డైలీ ఇవ్వాలన్నా. అంటే మెడిసిన్ ఇస్తాం, లిక్విడ్ పౌడర్. ఏమేమి ఉంటుందన్న మెడిసిన్, ఏమైనా ఐడియా ఉందా? చిన్నప్పుడేమో ఇమ్రాలు, బి కాంప్లెక్స్ ఇస్తాం. అంటే ఏమైనా రోగాలు వస్తే మాత్రం యాంటీబయాటిక్ ఇస్తాం. యాంటీబయాటిక్ రోజు కొత్తగా వస్తూ ఉంటుంది మార్కెట్లో. రోజు డైలీ ఒకటే ఉండదు యాంటీబయాటిక్. కొత్త యాంటీబయాటిక్లు ఇస్తూ ఉంటాం. అయితే వీటికి వ్యాక్సిన్ పెద్దగా ఏమి ఉండవు? ఉంటాయి అన్న. కన్ఫర్మ్గా నెల రోజులు పిల్లలప్పుడు వ్యాక్సిన్ వేయాలి. వ్యాక్సిన్ అయితే ఓన్లీ లిక్విడ్ పౌడర్స్. మళ్ళీ ఇప్పుడు ఒక కేజీ కానీ ఎన్ని నెలలు పడుతుందన్న బాతు? 4 నెలలు పడుతుంది. 4 months పడుతుంది. ఈ బాతులు మొత్తం ఎన్ని ఉంటాయన్న సుమారుగా? 6,000 ఉన్నాయి. 6,000. మరి ఇట్లా మామూలుగా మీరు ఓపెన్గా పెంచుతున్నారు కదా, మరి ఏమైనా ఇబ్బంది ఉండదా వీటికి? ఏమైనా వేరే కుక్కలు కానీ పిల్లలు కానీ ఉంటాయి అంటే చూసుకుంటూ ఉండాలి కదా. అదే ఎంత చూసినా కానీ కంప్లీట్ మొత్తం ఓపెన్ ఉంది కదా. ఓపెన్ ఉంటుంది, మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. 4-5 ఉంటాం కదా, దానికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. వీటికి దానం ఇస్తారన్న ఎక్కువ? మామూలుగా ఇప్పుడు వడ్లు కాకుండా ఏమైనా కంపెనీ ఫీడ్ ఏమైనా వాడతారా? ఏం వాడమన్నా. చిన్నపిల్లగాళ్ళప్పుడు మాత్రం వాడుతాము, మన కోళ్ళ దానే వాడతాము. అదేను ఇక నూకలు మిక్స్ చేసేస్తాం చిన్నపిల్ల. అంటే ఒక 20 రోజుల దాకా. తర్వాత 20 రోజుల తర్వాత నుంచి ఒక 10 రోజులు మన అటుకుల తవుడును నూకలు వడ్లు కలిపి కోస్తే ఇక వడ్లు అలవాటు అయిపోతుంది. అంటే మరి ఇప్పుడు ఇట్లా ఫ్రీగా పెంచుతున్నారు కదా, ఇప్పుడు ఇట్లా పురుగులు అవి అన్నీ తింటాయి కదా? అన్నీ తింటాయి. కప్పలు తింటాయి, పురుగులు తింటాయి, ఎర్రలు తింటాయి, నట్టగవ్వలు అవి తింటాయి. దాని కష్టం అనేది కూడా బాగా తగ్గుతుంది కావచ్చు ఇట్లా పెంచుతా? ఏం తగ్గదు. దీనికి అసలు సంబంధం ఉండదు. దానా ఖర్చు. ఇది బాతులు ఓపెన్ ప్లేస్ లోనే తిరగాలి కాబట్టి ఇక ఓపెన్ ప్లేస్ లోనే తిరుగుతాయి. చెరువుల్లో, పొలాలలో నీళ్ళుండే కానీ ఉంటాయి, లేకపోతే ఉండవు. ఓకే అన్న. మరి ఇప్పుడు మామూలుగా కోళ్ళ అంటే పెద్ద పెద్ద షెడ్లు వేసి పెడతారు. వీటికంటే చిన్నపిల్లప్పుడు గుడిసేస్తాం మేము కూడా పెద్దగా. కానీ ఇప్పుడు ఈ వయసులో గుడిసే అవసరం లేదు. అంటే ఓపెన్ ఉంటే జరుగుతుంది. ఓపెన్ ఉంటే సరిపోతుంది. చిన్నప్పుడు మరి ఏమన్నా ఇప్పుడు బ్రూడింగ్ లాంటిది ఏమన్నా చేస్తారా పిల్లలకి? చేస్తామన్నా. ఎన్ని రోజులు ఉంటుంది అది? ఒక వారం రోజులు చేస్తాం. వారం రోజులు చేస్తాం. మరి ఇప్పుడు ఒక కేజీకి ఎంత పడుతుందన్న? మరి మీరు హోల్సేల్గా అమ్ముతారా? మార్కెట్ రేట్ను బట్టి అన్న. రోజు ఒకలా ఉండదు. ఉండదు. మామూలుగా ఇందాక మీరు అమ్మిన 100-110 అన్ సీజన్లో అయితే 140 రూపాయలతో కూడా ఉంటాయి. కటింగ్ అన్ని కటింగ్కి వెళ్ళే బ్యాచ్ అన్ని. అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఒకటేసారి గుత్తాకే తీసేస్తారు? ఒకటేసారి. ఎక్కువ ఎక్కడి నుంచి వస్తారన్న తీసుకోనికి? ప్రజెంట్ జార్ఖండ్ మార్కెట్ ఉందన్న. జార్ఖండ్లో ఉంది మార్కెట్. జార్ఖండ్, బెనారస్. మరి ఇప్పుడు గుడ్లు ఏం అమ్మరు, ఓన్లీ బాతులే? ఓన్లీ కటింగ్ కోరిక అన్న. గుడ్లు కావు. ఈ ఓన్లీ మొత్తం మొగయేవి. మేల్ అయ్యేది, ఫీమేల్ లేవు. మొత్తం మొగయేవి, ఫీమేల్ ఏం లేవు? ఫీమేల్ మొత్తం మేల్. అంటే అట్లా కూడా మన బాతులు ఇస్తారా వాళ్ళు? అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి తెచ్చారు బాతులు ఇవన్నీ? మా ఒంగోలు, మా ఊర్లోనే అన్న. గుంటూరు అని మా ఊర్లోనే. అంటే మన దేశీ బ్రీడే ఇది? దేశీ బ్రీడ్. మామూలుగా ఇప్పుడు వేరే బాతులు కూడా కొంచెం వేరే బ్రీడ్లు ఉన్నాయి, కానీ ఈ మామూలుగా లోకల్ బాతులే. ఇవన్నీ కంప్లీట్ లోకల్ బాతులే అన్నీ మళ్ళీ మొగయేవి. ఇదే నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. ఏమన్నా కొంచెం మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈ అన్న గూడూరు నుంచి వచ్చి 6,000 బాతులు ఇక్కడ ఫ్రీ రేంజ్లో పెంచుతున్నాడు కంప్లీట్గా. అయితే నేను ఈ వీడియో తీసేటప్పుడు బాగా ఎండ కొట్టింది, మళ్ళీ బాతులు కూడా దగ్గరలో అన్నీ మొత్తం చెరువులనే ఉన్నాయి.
అయితే మళ్ళీ ఒక రోజు వచ్చి వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ అప్పటికి వాళ్ళు ఆ చెరువు మొత్తం చేపలు పట్టే వాళ్ళు అన్నీ చేపలు పడతామని చెప్పేసి ఆ నీళ్ళన్నీ తీసేస్తున్నారంట. అయితే ఆయన వేరే కాడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక 2 days తర్వాత నేను వెళ్ళి చూసేసరికి లేడు అక్కడ, వేరే కాడికి వెళ్ళిపోయాడంట. ఇక మళ్ళీ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను, ఇక ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా కానీ ఇక కుదరలేదు. ఇక ఫస్ట్ టైం ట్రై చేశాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని, కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా మంచిగా వీడియోలు చేయడం ఎలా అనేది నేను ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. అలాగే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.